ఇండియా. నమస్తే అన్న, బ్యాచులర్ బ్రదర్స్. ఇది పెళ్లి కొబ్బరి అంటే గుర్తుందా? కేవలం వచ్చేసి ఇది వచ్చేసి 30 రూపీస్ పడుతుంది అనమాట. మీకైతే 10 రూపాయలు మిగులుతుంది. గుర్తున్నాయి పెళ్లి కొబ్బరి. నేను చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళైతే జోబీ నిండా పోసుకొని ఒకటి సపరించుకొని తినే అలవాటు ఉందన్నమాట. మీకేమైనా గుర్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది గుర్తుంటే ఫ్రెండ్స్, 20 పప్పర్మెంట్ రూపాయికి 4 ఇచ్చేటప్పుడు మా తాత రూపాయి ఇచ్చి 4 కొనుక్కొని రాపో నాయన అని చెప్తాండే. మా తాత నాకు 2 ఇచ్చి మా తాత 2 జోబులు వేసుకొని సప్పరించుకుంటూ ఉండేవాడు. గుర్తున్నాయా ఫ్రెండ్స్? సూపర్గా ఉంటుంది మా దగ్గర హోల్సేల్ అండ్ రిటైల్. ఏమంటారు ఇది? ఏమంటారక్క? ద్రాక్ష గుత్తి కమరకట్ట టైపులో హైలైట్గా ఉంటుంది చూడండి. నేనైతే రూపాయికి 4 ఇస్తాను రీ, శివారెడ్డి బంకులు అని. హైలైట్గా ఉంటుంది. రూపాయికి 4 ఇస్తే ఒకటి నోట్లో పెట్టుకుని, ఒకటి జోబులో పెట్టుకుని, ఇంకోటి పై జోబులో పెట్టుకొని, ఒకటి నిక్కర్ వేసుకునే వయసులో తింటాంటే ఇటువంటివన్నీ. గుర్తున్నాయా ఫ్రెండ్స్? సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఓన్లీ 35 రూపీస్ పడుతుంది అనమాట. మీకైతే 15 రూపాయలు బెనిఫిట్ ఉంటుంది ఇందులో. హాయ్ ఫ్రెండ్స్, దీన్ని గుర్తుపట్టారా? దీని పేరు వచ్చేసి గిరగిర. చిన్నప్పుడు మనము పెప్సీ మూతకు దారం కట్టుకుని గిర్ర 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 తిప్పుతా అంటే జోగులో పెట్టుకుని గిరగిర. దీని పేరు గిరగిర. గుర్తున్నాయా మీకు? ఇది పెప్సీ మూతకు దారం కట్టుకుని గిర్ర 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 సాగబీకి చేతులన్నీ నొప్పి పెట్టేటివి. ఇదేం రాని అయ్యవారు అడిగితే, సార్ ఇది సార్ పెప్సీ మూత గిర్ర గిర్ర అని చెప్తా అంటే. గుర్తుందా ఫ్రెండ్స్? మీకు ఎవరికన్నా ఇది ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్. నాకు తెలిసి అయితే గిరగిర దీని పేరు. ఓకే ఫ్రెండ్స్.